దేవుడు అన్యాయస్తుడు కాదని నువ్వు నమ్ముతున్నావుగా. ఆయన అన్యాయస్తుడు కాదు అని చెప్పిన సందర్భంలో ఏమో తెలుసా? నిన్ను మర్చిపోడు అని. దేవుని రాజ్యానికి పరిశుద్ధులకు నువ్వు చేసిన పరిచయను ఉపకారాన్ని మర్చిపోడు అని. నీ జీవితంలో సంఘానికి ఏమైనా చేస్తున్నావా? దైవజనులకి ఏమైనా చేస్తున్నావా? మరిచిపోవడానికి అసలు ఆయన అన్యాయస్తుడు కాదట. నువ్వు ఆ చేసిన పరిచయను బట్టి, నువ్వు చేసిన సమర్పణను బట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఆయన మర్చిపోడని దేవుడే స్వయంగా ప్రకటించాడు, నువ్వు బ్రతకవు, చనిపోతావు, వెళ్ళి చక్కబెట్టుకో అని. కానీ హిజ్కియా ధైర్యం ఏంటి తెలుసా? ప్రభువా, నీ ఎదుట ఎట్లు నడుచుకుంటునో, నీకు దహన బలులను ఎలా సమర్పించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని నిర్ణయమే మార్చివేయబడింది, మరణమే ఆగిపోయింది, నిఖార్సైన ఆయుష్ 15 ఏళ్ళు పొడిగించబడింది, కాల చక్రమే వెనక్కి తిరిగింది, మొత్తం ప్రమాణాలు మారిపోయాయి. ఎంతైనా చేసే నమ్మదగిన దేవుడు. నీ దహన బలులు, నీ అర్పణలు, నీ ప్రార్థనలు, నువ్వు చేసిన సేవ పరిచర్య మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదు. ఓటిని జ్ఞాపకం చేసుకుంటాడు, అద్భుతముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరి సొమ్మైనా తిని నువ్వే మర్చిపోకపోతే దేవుడు ఎట్టు మర్చిపోతాడన్నా? నమ్మదగిన దేవుడు. నీ అవసరాలు పక్కన పెట్టి మరీ ఇచ్చావుగా. నీ ఒంట్లో ఓపిక లేనప్పుడు కూడా పరిచర్య చేసావుగా. నేను తినడం కన్నా ఇది దైవజనులు తినాలని పట్టుకొచ్చి పెట్టావుగా. నీ మనసులోని నా ప్రేమ, ఆ సమర్పణ మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 400 సంవత్సరాల బానిసత్వం తీరిపోయింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియాకి ఆయుష్ పొడిగింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే శాంసన్ కోల్పోయిన బలం మరలా వచ్చేసింది. నిన్ను జ్ఞాపకం చేసుకుంటే స్వస్థత రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్యం రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఆయుష్ రాదా? జ్ఞాపకం చేసుకుంటే నీ డబ్బు తిరిగి రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఏమి రాదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు.